నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ ఆ తర్వాత తనదైన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ ఫ్లాపులతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొన్నేళ్లుగా హీరోయిన్ రష్మికతో ప్రేమలో ఉన్నానని, వీరిద్దరి పెళ్లి ఈ నెల 26న జరగనుందని ప్రచారం జరిగింది. అదే సమయంలో వీరి పెళ్లి పత్రిక సైతం వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే విజయ్ జంట పెళ్లి పనులు షురు అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ రష్మిక పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు నెటిజన్లు. విజయ్ రష్మిక ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరి జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారిందని టాక్. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లితో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ 70 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జూబ్లీ హిల్స్ లో నివసిస్తున్నారు. విజయ్ కార్ గ్యారేజ్ లో BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC90, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. సొంతంగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ, అలాగే రౌడీ వేర్ అనే ఫ్యాషన్ సంస్థ సైతం ఉంది. అతను ప్రొఫెషనల్ వాలీబాల్ జట్టు హైదరాబాద్ బ్లాక్ హౌస్ లో ఒక భాగాన్ని కలిగి ఉన్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా సంపాదిస్తున్నాడు. ఇక రష్మిక విషయానికి వస్తే కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు 66 కోట్లు ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో దాదాపు 8 కోట్ల విలువైన ఇల్లు, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్లలో సొంతంగా అపార్ట్మెంట్స్ కలిగి ఉంది. రష్మిక తాను పనిచేసే ప్రతి సినిమాకు దాదాపు 4 కోట్లు వసూలు చేస్తుంది. రష్మిక దగ్గర ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, టొయాటో ఇన్నోవా, హ్యుందై క్రెటా, మెర్సిడీస్ బెంజ్ C క్లాస్ వంటి కార్లున్నాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.